పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్ర షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు పుట్టింటి పట్టు చీరనైతే మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడ? విజయవాడ నుంచా? గుంటూరు అండి. గుంటూరేనా? నిన్న కాల్ చేశారు మీరేనా? అవునవును, క్వశ్చన్ అడిగే టైం కాల్ కట్ అయింది కదా, సిగ్నల్ లేక. ఓకే, ఈసారైనా సిగ్నల్ లోనే ఉన్నారా? సిగ్నల్ లోనే ఉన్నానండి. ఏం చేస్తున్నారు? ఏంటండి? ఏం చేస్తున్నారు? నేనా? ఏం చేయట్లేదు, మీతో మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడుతున్నారా? ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు పాప బాబు అండి. పెద్దోళ్ళేనా చిన్నోళ్ళ? పెద్దవాళ్ళే అండి. చదువుతున్నారా? ఓకే, ఇంకా ఏం వండారు? ఏంటండి? ఏం వండారు ఇవాళ? ఏం వండాను, తోటకూర పప్పు వండాను. ఇంకా ఇంకోటేమో కాకరకాయ ఇగురు. ఓహో, ఓకే, కాకరకాయ ఇగురు కూడా చేస్తారా? ఇగురు అంటే అదే మగ్గ పెట్టడం అండి, బాగా బెల్లం వేసి చేస్తారు. మంచిది కదా, అప్పుడప్పుడు చేసి తింటే కడుపులో ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. నాకు ఫ్రై తెలుసు, ఇగురు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఓకే, ఇగురు అంటే ఏమన్నా, ఫ్రై అంటే బాగా నూనెలో డీప్ ఫ్రై చేయడం కదండి. ఇదంటే ఏమో కొంచెం మగ్గ పెట్టడం. ఓకే, అయితే కాకరకాయలు తింటున్నారు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. అంతేగాని మరి అసలు మంచిదటండి కాకరకాయ తింటే రాదట. షుగర్ వీక్లీ వన్స్ తినాలంటుంటారు, మంత్లీ ట్వైస్ అయినా తింటే మంచిది అంటుంటారు. అవును అవును. ఇంకా అండి, ఏంటి విశేషాలు? చక్కటి పాట పాడేస్తే బాగుంటుంది. వెయిట్ చేస్తారు అందరూ. వెయిట్ చేస్తున్నారా? నిన్న ఎవరిదో కొంచెం ఊపుగా ఉండే పాట పాడమన్నారు కదా. గీతాంజలిలో ఒక పాట ఉందండి. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తిన్నేస్తాం, ఎగుడు దిగుడు జగనం మేమేరా పిడుగులం, జనన జనన మరణం రానీరా, మరల మరల మరణం రానీరా, భువన భవన గరళం మాదే లేగ మరుకం, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా దెబ్బకు లిరిక్స్ గుర్తురావట్లేదు మళ్ళీ. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రొప్పం పంపం, జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు జగనం మేమేరా పిడుగులం. అంతేనండి. అంతేనా? సూపర్ అండి, జగడ 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 అని పాడేశారు బాగా. ఓకే, అలాగే హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తా ఫాస్ట్ గా. హెల్త్ టిప్పా? హెల్త్ టిప్ ఏమో, సాధ్యమైనంత వరకు షుగర్ మానేసి చక్కగా బెల్లం వాడితే మంచిదండి. అన్నం తినంగానే కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే అది వాత హరిణి అంటారు కదా, చక్కగా ఏదన్నా వాతం చేసేవి అవన్నీ కూడా హరిస్తుంది, తొందరగా జీర్ణం అవుతుంది మనం తిన్న ఆహారం. ఓకే, సో ప్రతి ఒక్కరు తిన్న తర్వాత తినక ముందు కూడా బెల్లం కొంచెం అలవాటు చేసుకుంటే, చక్కెర తినేవాళ్ళు బెల్లం తింటే మంచిది. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిదండి. ఇప్పుడు అన్ని రంగులు వేస్తున్నారు కదా, అదైతే ఆర్గానిక్ బెల్లం అయితే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అందరు రంగుల కోసం చూస్తున్నారు, కలర్ లేనిదే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. సో అలాగే మీరు స్వీట్ గా చక్కటి టిప్ చెప్పారు కాబట్టి నేను స్వీట్ గా ఒక ఇమేజ్ అయితే పంపిస్తున్నాను, ఒకసారి చూసి చెప్పండి. ఇమేజా? సరే అండి. ఇమేజ్ ప్లీజ్. ఎవరా హీరో చెప్పాలి. ఇంకా మాకు రాలేదండి, యూట్యూబ్ లో చూస్తున్నాను. ఒక్క నిమిషం, అంటే కరెంట్ పోయింది అందుకని సెల్లో చూస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా రాలేదండి. చూడండి, ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. నాకు ఆల్రెడీ కొంచెం క్లూ ఇవ్వరా? నాకు ఇక్కడ రాలేదు, అందుకోసం. అతను కన్నడ యాక్టర్. కన్నడనా? కన్నడ, తమిళ అన్నిట్లో వచ్చేసారు ఆయన. ధనుష? ఆయన ఫేమస్ అంటే నన్ను ఓజీలో కూడా వచ్చారు ఆయన. ఓజీలో? ఓజీ సినిమాలో కూడా ఉన్నాడు ఆయన. కొంచెం ఫస్ట్ లెటర్ ఇవ్వరా త్వరగా? శ్రీరామ్ చంద్ర అనుకుంటా. శ్రీరామ్. అయ్యో సారీ అండి, టైం అయిపోయింది, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఆయన ఇమేజ్ ప్లీజ్ రివీల్ చేయండి. అర్జున్ దాస్ గారండి, ఓజీ మూవీలో అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో, నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
నా పేరు నారాయణమ్మ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం అండి, భద్రాద్రి కొత్తగూడెం. భద్రాచలం కొత్తగూడెం. ఓకే, ఎలా ఉంది భద్రాచలం? చాలా బాగుందండి. ఏం చేస్తున్నారు? ఫోన్ చేసినా టీవీ చూస్తానమ్మా. అంతేనా? అంతే. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 3. ఏం చదువుతున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి అమ్మా, మనవలు మనవరాళ్ళు. ఓహో, సంతూరు మామే. అవును, ఈరోజు అంటారు కదా మీరు. అవును, సంతూరు మామ గారు కాల్ చేశారు, అయితే సెకండ్ లక్కీ కాలర్. అవును, డైలీ చేస్తానమ్మా, సంవత్సరం నుంచి చేస్తానే ఉన్నా కానీ తెలుసుకోవట్లే. ఎలా ఉన్నారు భద్రాచలం సీతారాముళ్ళు? చాలా బాగున్నారమ్మా. వెళ్ళొస్తుంటారా గుడికి? దగ్గరే కదమ్మా, వెళ్తుంటాం. ఓకే, మీరు కూడా ఎండాకాలం తలంబ్రాలకు రండి, మా ఇంటికి వచ్చి అందరం పోదాము. సరే, తప్పకుండా వస్తారండి. కావాల్సినవన్నీ మనం తిరిగి చేసుకొని చక్కగా పోయి దేవుని దర్శించుకొని వద్దాము. ఓకే, సరే, చక్కటి పాట పాడొచ్చు కదా, బాగా హుషారుగా ఉన్నారు. పాటలు పాడతామ్మా, నాకు ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, నాకు దేవుళ్ళ పాటలు ఎక్కువ వచ్చమ్మా. దేవుడి పాటలైనా పర్లేదు, పాడొచ్చు. ఇవాళ ఏసుప్రభుది కదా అమ్మా, అది పాడతా వాళ్ళకి. పాడండి. అన్ని దేవుళ్ళకి నాకు ఇష్టమే. ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో గొర్రె, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో గొర్రె, మానవుల కొరకై వేసు మరణం చెందినాడయ, మానవుల కొరకై వేసు మరణం చెందినాడయ, నడిచేటి కాళ్ళల్లో కీలాలే నాటిరి ప్రభువా, నడిచేటి కాళ్ళల్లో కీలాలే నాటిరి ప్రభువా, నాటిన యోధునంతా దూరమెళ్ళినారయ్య, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో గొర్రె, మానవుల కొరకై వేసు మరణం చెందినాడయ, నీ తల పైన పెట్టిరి ముళ్ళ కిరీటం, నీ తల పైన పెట్టిరి ముళ్ళ కిరీటం, పెట్టిన యోధులంతా దూరమెళ్ళినారయ్య, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో గొర్రె, కొట్టిరి తీరి సిల్వకే సిరి, కారిన రక్తమంత కాలవల కారంగా. బాగుందమ్మా. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేరీ క్రిస్మస్ మీకు. నాకు అన్ని దేవుళ్ళే వస్తామ్మా, నాకు బాగా బాగా పాడటం ఇష్టం. వెరీ గుడ్ అండి, అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను, కులమత భేదాలు లేకుండా అందరం ఒక్కటే. నేను చెప్పలేకపోతున్నా. సరే, చక్కటి టిప్ కూడా చెప్పండి. నాకు టిప్లు ఎక్కువ రావమ్మా. టిప్స్ రావా, అందుకే పాటలు పాడతానంటున్నారా? పాటలు ఎక్కువ వచ్చు. టిప్ అంటే మన చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఇప్పుడు ఎవరికైనా రక్తం బాగా తక్కువ ఉంది అంటారు కదమ్మా. అవునవును. అయితే ఈ పల్లీలు చిన్న పిల్లలకు పెట్టాలంటే మనం పెట్టలేము కదా, వాళ్ళకి పొడి చేసి కొంచెం బియ్యం వేసి మంచిగా బెల్లం వేసి కొంచెం అన్నం పెడితే వారానికి 2-3 వారాలకు అవుతారన్న వాళ్ళకి కూడా మంచిగా రక్తం వచ్చేస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా, మరి జాగ్రత్తగా వినండి. నాకు ఈజీగా అడుగమ్మా, కొంచెం ఈజీగా అడగాలా? సరే, ఈజీగా అడిగేస్తున్నా, మరి అడగండి. ఓకే, డ్రెస్ కాని డ్రెస్ ఏమి డ్రెస్? డ్రెస్ కానీ డ్రెస్సా? డ్రెస్ కాని డ్రెస్ ఏమి డ్రెస్? ఏం చెప్పాలి, నైట్ డ్రెస్సా? ఏం డ్రెస్ అని చెప్పాలి, చెప్పండి. నైట్ డ్రెస్ అబ్బా. ఏంటండి నైట్ డ్రెస్ అనాలా? దాన్ని నాకేం అర్థం కాదు. సూపర్ అండి, కాలర్స్ మీరు కూడా కింద కమెంట్ రూపంలో చెప్పండి, దీని ఆన్సర్ కరెక్టా కాదా అని నేను రివీల్ చేస్తా. డ్రెస్ కానీ డ్రెస్ ఏం డ్రెస్? నైట్ డ్రెస్ అమ్మా. ఇంకా అలాంటి డ్రెస్ లాగే ఇంకా కొన్ని పదాలు వస్తాయి. మీరు నివసించే ప్రదేశాన్ని ఏమంటారు తెలుగులో? చెప్పమ్మా. అయ్యో, సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, కింద కమెంట్ రూపంలో తెలపండి, నేను లాస్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను. నెక్స్ట్ అకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి.
పేరు చెప్పండి. జ్యోతి అండి. జ్యోతి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడ. కాకినాడ ఎలా ఉంది? బాగుంది మేడం. బాగుందా? చలి ఎక్కువ ఉందా? చలి చాలా ఉందండి. ఇంకా పెంచమని చెప్పరా మా ఫ్రెండ్కి? ఏంటండి? చలి పెంచమని చెప్పరా మా ఫ్రెండ్కి అంటున్నా. చలికి వింటర్ ఇంకా పెంచమంటారా అంటున్నా? కూల్గా ఉంటారా ఇంకా పెంచమంటారా అంటున్నా. వద్దండి, ఇప్పుడే కూలింగ్ ఎక్కువైపోయిందండి. ఏ ఓకే. అవును, కాకినాడ ఫేమస్ ఏంటి? కాకినాడ కాజా ఫేమస్ అండి. కాజైనా మరి నాకు ఎప్పుడు పంపిస్తున్నారు? మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తాం. నాకు ఇప్పుడే కావాలి, మరి పంపిస్తారా? ఇప్పుడే కావాలంటే ఇప్పుడే పంపించేస్తాం. సరే ఓకే, పంపించేయండి. బీఆర్కే న్యూస్ అడ్రస్. అలాగే అండి. ఓకే. ఏం చేస్తున్నారు? ఖాళీ మేడం. ఖాళీగానే ఉన్నారా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? ఇద్దరండి. నిజం చెప్పండి, ఇంకో మాట చెప్పండి. ఇద్దరు మేడం. ఓకే, మీ హస్బెండ్ పేరు చెప్పండి. సూర్య అండి. సూర్య. ఓకే. ఏంటి, నాకు తెలిసి మీరు తమిళ యాక్టర్ సూర్య పేరు చెప్తున్నారు కావాలని. తమిళ హీరో కాదండి. ఒరిజినల్ హీరోనే మా హీరో అంటారా మీరు? అవునండి. ఓకే. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? చిన్న కిడ్స్ అండి. చిన్న కిడ్సేనా? ఓకే. ఎంజాయ్ విత్ యువర్ కిడ్స్. సరే, వాళ్ళు లంచ్ ఏం చేశారు? చికెన్ బిర్యానీ అండి. అబ్బా, మంచి నోరు నుంచి వంటలు చెప్తున్నారు. చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ అండి. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేం లేదండి. ఏం టెన్షన్ పడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు? టెన్షన్ ఏమీ లేదండి. టెన్షన్ ఏం లేదా? అయితే పాట పాడండి. సాంగ్స్ రావండి. సాంగ్స్ రావా? ఎందుకు రావు? టెన్షన్ లో ఏదో అవుట్ మీద. సరే, టిప్ అయినా చెప్పండి. ఓకే అండి. ట్యాన్ ఉన్న చోట 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి ట్యాన్ ఉన్న చోట అప్లై చేస్తే ఫేస్ రిమూవ్ అవుతుందండి. ఫేస్ రిమూవ్ అవుతుందా? ఫేస్ కదండి, ట్యాన్ పోతుందండి. ఓకే, ట్యాన్ రిమూవ్ అవుతుంది అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే చక్కటి పాట కూడా పాడేస్తే ఒక లైన్ అయినా మేమందరం వింటాం. రాదండి. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అండి. అల్లు అర్జున్ గారా? అయితే చాలా సినిమాస్ ఉన్నాయి కదా అల్లు అర్జున్ గారివి. ఉన్నాయండి. మరి పాట పాడండి. టెన్షన్ లో రావట్లేదండి. టెన్షన్లో రావట్లేదా? ఆయన ఫస్ట్ మూవీ ఆర్య అయిన సినిమా చూసారా? ఆర్య చూసానండి. చూడలేదా? చూసానండి. చూసారా? మరి చూసినప్పుడు పాడాలి కదా. టెన్షన్ లో రావట్లేదు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడతానండి. పక్కన నాకైతే డౌటే, మీరు కాల్ చేయరు. లేదండి, మీరు ఇంతకు ముందు కూడా ఓడిపోయిన, ఈసారి గెలిపించాను. రెండోసారి కాల్ చేశారా మీరు? సరే, ఓకే అండి. అయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రేపు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా వెయిటింగ్లో ఉన్నారు. ఈ లోపల అడుగుతున్న క్వశ్చన్ మరి ఓకేనా? ఓకే అండి. మీకు ఇమేజ్ ఒకటి వచ్చి ఉంటుంది, మీ టీవీలో చూడండి. లేదండి, టీవీలో రావట్లేదండి. యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్ కూడా దగ్గరలో లేదండి, ఫోన్ చేసిన దాంతోనే. సరే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను అయితే. ఓకే అండి. దానము కాని దానము ఏమి దానము? దానం కాని దానం. దానము కాని దానము ఏమి దానము? క్లూ ఇవ్వండి. ఇవ్వం. క్లూవే ఈజీగా అడుగుతున్నా క్వశ్చన్. దానం కాని దానం ఏం దానము? చెప్పండి మేడం. క్లూ నేనే చెప్పాలా? దానము అన్న వర్డ్ తో ఒక ప్లేస్ వస్తుంది, ఏంటది? చెప్పండి మేడం. దానము కాని దానము ఏం దానము? చెప్పండి మేడం. సరే, పిల్లలు ఎక్కువగా ఆడుకునే ప్రదేశం ఏంటి? నిదానం. నిదానమా? షూరా? షూర్ అండి. సరే, నిదానం అని అంటున్నారు, బట్ అది రాంగ్ ఆన్సర్. మైదానం అది. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు ప్రియాంక అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. మీ పేరు? ప్రియాంక. నాకు వాయిస్ అర్థం అవ్వట్లేదు. ప్రియాంక. ప్రియాంక. ఓకే.
ఎక్కడున్నారు ప్రియాంక గారు? మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం. ఖమ్మమా? ఖమ్మం స్పెషల్స్ ఏంటి? ఖమ్మం స్పెషల్స్ అంటే టెంపుల్స్ మ్మ్. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఓకే, రేపు నేను ఖమ్మం వస్తున్నా అయితే. అవునా? ఆ. మా ఇంటికి వచ్చేయండి. సరే, వచ్చేస్తున్నా. సరే, కంపల్సరీ నాకు కాల్ చేయండి. ఇప్పుడు నెంబర్ తీసుకుంటారు కదా నాది, కాల్ చేయండి కంపల్సరీ. సరే, తప్పకుండా వచ్చి కలుస్తా. ఓకే. లంచ్ ఏమంటారు? టమాటా పప్పు, వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రైయా? ఫ్రై. అందుకే విన్నా గుండెకాయ కాదా? కాదా? అవును. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్ గారండి. ప్రభాస్ గారేనా? అయితే చక్కటి డైలాగ్ చెప్పొచ్చుగా. సడన్ గా అంటే గుర్తుకు రావట్లేదు. ఆ? సడన్ గా అంటే గుర్తుకు రావట్లేదు. సరే, బుజ్జిగాడు మూవీ నుంచి ఏదైనా డైలాగ్ ఉంటుంది కదా, అదైనా చెప్పండి. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేదే ఒక రేంజ్ లో ఉంటుంది. అంతేనా? ఒక రేంజ్ లో చెప్తారంటారా ఆన్సర్? అవునవును. వావ్, సూపర్. అలాగే పాట కూడా పాడేయండి, ప్రభాస్ సంబంధించి సినిమా నుంచి ఏదైనా. ప్రభాస్ కి సంబంధించింది కాదులే కానీ మామూలు దేవుడి సాంగ్ పాడతాను. ఓకే. వైష్ణవి భార్గవి వాదేవి శ్రీగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాదేవి శ్రీగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేవి భగవతి సర్వార్థసాధికే చంద్రికే మాం పాహి మహనీయ మంతాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. అంటే వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి బాగా నచ్చింది పాటలు, ప్రతి ఒక్కరు చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, అలాగే నేను మీకు ఒక ఇమేజ్ అయితే ఆల్రెడీ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది, చూసి. కరెంట్ లేదు, క్వశ్చన్ ఇవ్వండి. క్వశ్చన్ ఇవ్వాలా? కుదరదండి, ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది మీకు. క్వశ్చన్ ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే రావట్లేదు, కరెంట్ లేదు అందుకే. లేదండి, ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది, ట్రై చేసి చెప్పండి. అబ్బా, క్వశ్చన్ ఇవ్వచ్చు కదండి. లేదు, ఆల్రెడీ డిస్ప్లే అయిపోతుంది. ప్లీజ్. డిస్ప్లే అయిపోయింది, నేనేం చేయలేను. అవునా? ఫాస్ట్ గా చెప్పండి, ఎవరా హీరోయిన్ అన్నది. ఏమైనా క్లూ ఇవ్వండి, మరి నాకు కరెంట్ లేదు కదా. యూట్యూబ్ లో చూడండి, ఫోన్ లో ఆల్రెడీ వస్తూ ఉంటుంది లైవ్. నాకు కరెంట్ లేదండి, ఏమన్నా ఇమేజ్ కాదు, క్వశ్చన్ అడగండి ప్లీజ్. క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు, ఆల్రెడీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏమైనా క్లూ ఇవ్వండి. ఆవిడ చాలా ఫేమస్ హీరోయిన్ అండి. సమంతనా? కింగ్డమ్ మూవీ హీరోయిన్ తను. కింగ్డమ్ మూవీ హీరోయిన్? ఆ. కింగ్డమ్ మూవీ హీరోయినా? అవును. ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాలి. కింగ్డమ్ మూవీ నుంచి రీసెంట్లీ రామ్ పోతినేనితో కూడా ఒక సినిమా తీశారు. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, రివీల్ చేయండి ఇమేజ్ ప్లీజ్. భాగ్యశ్రీ గారండి ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నాగవేణి మేడం. నాగమణి గారా? నాగవేణి. నాగవేణి గారు, ఓకే. ఏ ఊరండి మీది? కర్నూలు జిల్లా ఆదోని మేడం. ఆధోనినా? ఓకే. ఏం బాగున్నారా చేస్తున్నారు? ఫస్ట్ టైం కాల్ చేయడం? అవును మేడం. ఓకే. ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు మేడం. ఏం చదువుతున్నారు? బాబు ఆర్మీలో ఉన్నాడు మేడం, పాపకు బెంగళూరు ఇచ్చిన. ఓకే. సంతుర్మం అయితే ఆ, అంతేనా? అవును మేడం. ఏం వండారేంటి? ఈరోజు పలావ్, టమాటా సార్. మనని పిలవరా? మీరే తింటారా? ఉంది మేడం, మీకన్నా ఎక్కువ. నేను అడగక ముందు చెప్పాలి, నేను అడిగిన తర్వాత చెప్తున్నారు అందరూ. వెల్కమ్ మేడం. అబ్బో. ఓకే, మంచి పాట పాడొచ్చు కదండి. పాట. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి
జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీదయనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా వావ్ సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడిగేస్తా. ఇప్పుడు రావు మేడం మాకు టిప్స్ రావా? అది మేడం సరే, దగ్గరలో టీవీ ఉంది కదా మీకు? ఉంది మేడం. ఓకే, మీకు ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి ఫాస్ట్గా. చెప్పండి. క్వశ్చన్ చెప్తే బాగుంటుంది కదా మేడం. ట్రై చేయండి. ఇమేజ్ ఇంకా రాలేదు మేడం. వచ్చేసింది ఆల్రెడీ. రాలేదు మేడం ఇక్కడ ఇంకా. ఓకే, ఒకసారి ఇమేజ్ ప్లీజ్. మేడం సరిగ్గా కనిపించడం లేదు మేడం, కొంచెమన్నా క్లూ ఇవ్వండి మేడం. వచ్చింది చూడండి, ఆవిడ ఫేమస్ హీరోయిన్, హిందీ యాక్ట్రెస్. కాజల్ మేడం. అప్పో, హిందీ యాక్ట్రెస్ అంటే కాజలేనా? ఇంకెవరు రారా? కాజలే ఫేమస్ హీరోయిన్ తను, చాలా హైట్ ఉంటుంది ఆమె. హైట్ ఉంటుందా మేడం? కొంచెం క్లూ ఇస్తే బాగుంటుంది. షారుఖ్ ఖాన్ తో ఒక ఫేమస్ మూవీ కూడా తీశారు. ఫాస్ట్ గా చెప్పాలి. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఒకసారి ఇమేజ్ రివీల్ చేయండి. దీపికా పడుకునే గారండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లాకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? సోమలక్ష్మి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నరసాపురం నుంచి అండి. నర్సాపురం నుంచా? ఓకే, ఫస్ట్ టైం మా కాల్ చేయడము? అవునండి, ఒకసారి ఇప్పుడు చేశానండి, ఒక 6 నెలల కిందట. అవ్వలేదండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అబ్బాయిలండి. పెళ్ళిళ్ళు అయిపోయాయా? లేదండి, బీటెక్ చదువుతున్నారు. ఓకే. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు. వాయిస్ చాలా లోగా వస్తుంది, గట్టిగా చెప్పండి. చిరంజీవి గారండి. ఆ, చిరంజీవి గారండి. చిరంజీవి గారా? అయితే చక్కటి పాట పాడాల్సిందే మీరు. సరేనండి, అలాగేనండి. పాట పాట ఇప్పుడు ఇప్పుడు పాటలు ఏమవచ్చు? ఇంద్రసేన రెడ్డి అయినా కుశలమా సౌకుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపు అంటే చాలు చాలు మేడం. ఇంకా అంతేనా? నేనే పూరించుకోవాలా మిగతా లిరిక్స్? చిరంజీవి గారు చూస్తూనే ఉంటారు. చూసారా, నా పాట పూర్తిగా కూడా పాడలేదు, సగమే పాడ ఆపేశారు. ఐఎమ్ హట్ అని అంటారు ఆయన. సరే అండి, క్వశ్చన్ అడుగుతున్నాను మరి డైరెక్ట్ గా, ఓకేనా? అడగండి మేడం. సరే, మీకు టీవీ అందుబాటులోనే ఉంది కదా పక్కన? క్వశ్చన్ అడగండి మేడం. క్వశ్చన్ కాదు, టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. ఇమేజ్ వద్దు మేడం, నేను ఫస్ట్ టైం కదా మేడం. సరే, క్వశ్చన్ అడుగుతున్నాను మీ కోరిక మేరకు. సరే, నీరు తాగితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది, ఏంటది? ఏంటి మేడం? నీరు తగిలితే అంట గుప్పెడవుతుందంట, ఎండ తగిలితే గంపెడవుతుంది, ఏంటది? క్లూ ఇవ్వండి మేడం. వాటర్ తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది, ఏంటది? దూది మేడం. దూదా? ఎవరు చెప్పారు? బత్తి గాని దూది. బత్తి గాని దూదా? సరే, మీరు షూర్ అంటే నేను లాక్ చేస్తా. దూదేనండి. దూదేనా? అవును. సరే, అంటే మా ఫ్రెండ్. మీ పేరు? పేరు లక్ష్మి. హలో,
ఓకే అండి, టైం అప్ అయిపోయింది. బట్ మీరు కరెక్ట్గా చెప్పారు ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇప్పుడైతే విన్నర్ అయితే నేను అనౌన్స్ చేసేస్తున్నాను. సోమలక్ష్మి గారు విన్నర్ అండి. కంగ్రాచులేషన్స్. సో ఇదండి ఇవాళ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువు. స్పాన్సర్డ్ బై చంద్ర ఉదయ్ షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.